ఇంద్రకీలాద్రి చైర్మన్ రాధాకృష్ణ ఈవో శివనాథ్పై భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవానీ ఇరుముడు బంధాలను విప్పారంటూ విమర్శలు చేస్తున్నారు. ఇరుముడు బంధాలను తాకి అపచారం చేశారని భవానీలు మండిపడుతున్నారు. ఇరుముడు బంధాలను గురు భవానీలు కాకుండా వేరే వ్యక్తులు విప్పకూడదని చెప్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని తొలగించాలని భవానీలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఎస్ నాని, దుర్గగుడి అంటే అమ్మవారి దేవస్థానంలో భవానీ మాలా విరమణ ఇరుముళ్ళు నిన్నటి నుండి ఈరోజు 15వ తారీఖు దాకా అయితే జరుగుతున్నాయి. అయితే భవానీలకు సంబంధించి ఒక పెద్ద అపచారం దుర్గగుడిలో జరిగిందని కూడా సమాచారం వచ్చింది. మొత్తం మీద భవానీలకు సంబంధించి తొలి ఇరుముడు ఏదైతే ఉందో బంధం, అది భవానీలు మాత్రమే విప్పాలని, అంటే గురు భవానీలు మరియు భవానీ మాలలు అంటే గురు భవానీలు మాత్రమే వీటిని మాలాధారణ చేసేవి ఇరుములు ఇప్పాలని చెప్పేసి ఒక నియమం అయితే ఆచారంగా వస్తుంది. దానికి సంబంధించి కూడా ఏదైతే నిన్న తొలి రోజు భవానీ దీక్షలు తొలి రోజులో భవానీలు మొదటి బంధాన్ని అయితే ఆలయ ఈఓ సీనా నాయక్ మరియు చైర్మన్ బొర్రా గాంధీ విప్పినట్టు, అంటే వారు బంధాన్ని దాంట్లో పెట్టినట్టు బంధాన్ని ఇప్పినట్టు కూడా ఒక వీడియోలో అయితే రికార్డ్ అయింది. ఆ వీడియో కూడా నిన్నటి నుండి వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఆ ఫోటో మీద కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే భవానీ ఇరుములకు సంబంధించి సాధారణమైన వ్యక్తులు ఇరుములు విప్పకూడదని, దానికి సంబంధించిన ఫోటో కోసం కూడా అంటే ఫోటోల కోసం ఈవోను మరియు చైర్మన్ అత్యుత్సాహం ప్రదర్శించి ఆ ఇరుముడిని నిప్పినట్టు కూడా తెలుస్తుంది. నాని, అయితే భవానీలు ఇరుములకు సంబంధించి బంధాలని గురు భవానీలు తప్ప సాధారణ వ్యక్తులు టచ్ చేయకూడదనే నియమం ఉంది. దానికి సంబంధించి ఈ ఫోటో కూడా పలువురు భవానీలు అంటే భవానీ మాలా దీక్ష విరమణ చేసే వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ టెంపుల్లో కూడా భవానీలు పలువురు అయితే ఇట్లా జరగకూడదు, అంటే భవానీ దీక్ష బంధాన్ని సాధారణంగా అంటే మాల ధరించిన వాళ్ళు విప్పకూడదు అనే భవానీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చైర్మన్ ఈఓపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గురు భవానీలు ఇరుముడు బంధాలని గురు భవానీలు కాకుండా ఎవరు విప్పకూడదనే విమర్శలు కూడా ఆలయ ప్రాంగణం మొత్తం వస్తున్నాయి. నిన్న మనం విజువల్లో కానీ ఆ ఫోటోలో కానీ చూస్తున్నట్లయితే చైర్మన్ మరియు ఈవో పక్కన గురు భవానీ ఉన్నారంటే గురు భవానీ విప్పుతున్నప్పుడు కూడా వీరు చేతులు పెట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. నేను విరుముని విప్పి వారికి ఇచ్చాను కానీ వాళ్ళు చేతులు పెట్టారని కూడా ఎవరైతే ఆ ఫోటోలో ఉన్న గురు భవానీ కూడా మనతో అంటే వైకే టీవీతో మాట్లాడడం జరిగింది. వారు అత్యుత్సాహంతో చేతులు పెట్టారని, వారు అత్యుత్సాహంతో అక్కడ కొబ్బరికాయలు కానీ అవి తీసినట్టు తెలుస్తుందని, దీనికి సంబంధించి కూడా మాలాధారణ చేసిన భవానీలు అంటే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూడా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మాలకు సంబంధించి మాలాధారణ చేసిన వారే మాత్రమే ఆ బంధాన్ని ఇప్పాలి, అది కూడా ఇరుముడికి సంబంధించి ఒక తొలి బంధాన్ని ఇప్పాల్సిన గురు భవానీలు చేశారని కూడా చెప్పడం జరిగింది. నాని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా? దేవాదాయ శాఖకు సంబంధించిన ఘటనకు సంబంధించి ఏదైతే ఆ మాల విరమణ చేసిన ఫోటో ఏదైతే ఉందో అది వైరల్ గా మారుతుంది. ఆ ఫోటోకు సంబంధించి ఆ ఘటనకి ఇప్పుడు ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో కొంతమంది కూడా దీనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే భవానీలు ఇలాంటి పని అంటే భవానీలకు సంబంధించిన వరకు ఈ ఇరుముడు అనేది ఒక పవిత్రమైన ఆచారం, అంటే ఎన్నో ఏళ్లగా వస్తున్న ఆచారాన్ని ఇట్లా చేయడానికి అంటే మాలాధారణ లేని వారు మాల విప్పడానికి ఎటువంటి అవకాశం లేదని దీన్ని తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. గురు భవానీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ ఫోటోలో ఉన్న గురు భవానీ కూడా మనతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం అంటే అది ఇరుముడు అయితే నేనే విప్పాను, కానీ ఇరుముడు విప్పిన తర్వాత విక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయటానికి పెట్టారంటే కొంచెం ఈవో గానీ కొంచెం చైర్మన్ గానీ దీనికి సంబంధించి అత్యుత్సాహం చూపించారని చెప్తున్నారు. నాని, అత్యుత్సాహం చూపించడం అంటే ఏదైతే ఆ ఇరుముడు ఉందో బంధం అంటే మొదటి బంధం ఇరుముడు స్టార్టింగ్, అంటే నిన్నటి నుండి ఇరుములు స్టార్టింగ్ కాబట్టి ఒక గురు భవానీ బంధాన్ని అయితే విప్పడానికి ఎవరికి అర్హత లేదు. అంటే ఈవో చైర్మన్ అనే కాదు, సాధారణమైన వ్యక్తులకి ఎవరికి అర్హత లేదు. మాలాధారణ ఒంటి మీద భవానీ మాల ఉన్నవారు మాత్రమే దాని మీద ముట్టుకోవడానికి కూడా అవకాశం ఉండేది. అట్లాంటి మాలాధారణని కూడా విప్పి దానిలో చెయ్యబెట్టి దాని నుండి బియ్యం కానీ ఏదైతే ఇరుముల బియ్యం కానీ పళ్ళు అవన్నీ తీసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనకి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో క్లిక్ చేసిన తర్వాత కూడా పలువురు భవానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే భవానీ మాల ధరించిన వారు ఇట్లాంటి అపచారాలు జరగకూడదని, చాలా పవిత్రంగా చూసే ఇరుముడిని అసలు విప్పడానికి ఎటువంటి వారికి కూడా హక్కు లేదని చెప్పేసి పలువురు
మొత్తం మీద చైర్మన్ విధుల నుండి తొలగించాలని, చైర్మన్ అపచారానికి గురయ్యారని కూడా ఇక్కడ భవానీలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రోజుకి 1,00,000 పైన వచ్చే భవానీలకి ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో ఇట్లాంటిది అపచారం అంటే అపవిత్రతకు సంబంధించింది జరగకూడదని కూడా భవానీలు వాపోతున్నారు. నాని. ఎస్, థ్యాంక్ యూ బిందు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.